ఎమ్మెల్యే గారికి క్యాంపు కార్యాలయంలో ఆదివారం రోజున రామగుండం కార్పొరేషన్ కి చెందిన 111 మంది కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ లబ్ధిదారులకు 1,11,12,876 విలువ గల చెక్కులను స్థానిక నాయకులతో మరియు అధికారులతో కలిసి పంపిణీ చేసిన గౌరవ రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్. ఎక్కడ కూడా పేద కుటుంబం లేకుండా చేయడమే నా లక్ష్యం. అంతర్గం మండలంలో 2 కోట్లతో మరియు పాలకుర్తి మండలంలో 2 కోట్లతో మహిళా భవన్ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేస్తాం. ఎంఎస్ రాజ్ ఠాకూర్. రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ఈ నగరానికి అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్న ప్రతి నిరుపేద కుటుంబాలకు గుర్తించి తెలంగాణ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి నిరుపేద కుటుంబానికి అందే విధంగా చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన మాట తప్పకుండా మాట తప్పని మడమ తిప్పని నాయకుడిగా ప్రతి ఒక్క సంక్షేమాన్ని అమలు చేస్తూ ఈరోజు రైతు రుణమాఫీ నుంచి రైతు భరోసా, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, అదే మాదిరిగా 200 ఉచిత కరెంటు, గ్యాస్, వంట గ్యాస్, ఆర్టీసీ బస్సుల మహిళ ఉచిత ప్రయాణం, దాంతోపాటు ఈరోజు తెల్ల కార్డు 10 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రజలందరూ కూడా బిలో పవర్టీ లైన్ సంబంధించిన వాళ్ళు తెల్ల కార్డులు లేవని, వారికి ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో వాళ్ళ ఎంత కష్టమైనా సరే ప్రతి పేదవాడికి అర్హత ఉన్నవాడికి తెల్ల కార్డులు ఇవ్వాలని రాష్ట్రంలో 9 లక్షల పైన తెల్ల కార్డ్స్ ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు గోదావరి టౌన్లో, కేవలం టౌన్లో అర్బన్ రెవెన్యూ డివిజన్లో ఈరోజు మొదటి దఫ 5,000 రేషన్ కార్డులు ఇవ్వడం చాలా గొప్ప విషయం. అదే మాదిరిగా రామగుండం అంతర్గాం మండల్లో, పాలకుర్తి మండల్లో పూర్తి స్థాయిలో ప్రతి ఊరికి మినిమం 50 నుంచి 60 మంది కొత్త కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ మధ్యకాలంలో అప్లై చేసుకున్నట్టు వాళ్ళందరూ కూడా సెకండ్ విడతగా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి సంక్షేమాన్ని గడప గడపకెళ్ళి మా అధికారులు, అదే మాదిరిగా సంబంధిత అధికారులతో పాటు మా నాయకులు ఎవరెవరైతే ఉందో ప్రజాప్రతినిధులు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటి గడప తట్టి పిలిచి ఆ కుటుంబాన్ని కలిసి వారికి ఇచ్చేటువంటి ప్రతి ఒక్క సంక్షేమాన్ని ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తాం. ఆపరేషన్లో సుమారు 8 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. ఈరోజు 111 మందికి ఇవాళ స్వయంగా వాళ్ళ ఇంటింటికి పోయే కార్యక్రమం చేస్తూ అది కూడా చేస్తూ ఉన్నాం.